హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ వివేకానంద. సో ఇవాళ సెషన్ ఏంటంటే ఏపీ శిక్షణలో స్ట్రాటజీ సెషన్స్ చేస్తున్నాను. స్పెసిఫిక్గా మనం ఈరోజు హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ బోత్ ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ రెండు కలిపి కూడా, బికాస్ మెయిన్స్లో కానివ్వండి ప్రిలిమ్స్లో కూడా హిస్టరీ ఉంది కాబట్టి రెండింటినీ వీలైనంత వరకు కంబైన్ చేస్తూ, బట్ కొంచెం ఎక్కువ ఎంఫసిస్ మెయిన్స్కి ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ ఎలా ప్రిపేర్ అవ్వాలనే ఆస్పెక్ట్ని హైలైట్ చేస్తూ ఇవాళ సెషన్ చేద్దామన్నమాట. రైట్? సో యా, ఫస్ట్ మనకు ఉండాల్సిన క్లారిటీ ఏంటంటే గ్రూప్ 1 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 హిస్టరీ ప్రిపరేషన్ ఇది బికాస్ ఈ వీడియో చూస్తున్న మెజారిటీ ఆఫ్ ద ఆస్పిరెంట్స్, అంటే అట్లీస్ట్ ఒక 90% ఆస్పిరెంట్స్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా ఉండుంటారు. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో యూపీఎస్సీకి కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆఫ్ కోర్స్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయితేనే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మనం బెటర్గా రాస్తామనేది కాదు, బట్ మెజారిటీ ఆస్పిరెంట్స్ అలాంటి వాళ్ళు అయి ఉంటారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి కూడా ఈ ఒక్క మాట చెప్తున్నాను అనమాట. ఇది ఏంటంటే జస్ట్ యూపీఎస్సీలో మీరు ఇంత దాకా ప్రిపేర్ అయిన ఏదైతే ఉంటుందో దానికి ఒక యాడ్ ఆన్ కాంపనెంటే అంతే. అంటే ఏపీ హిస్టరీ ఏదైతే ఉంటుందో అదే యూపీఎస్సీ హిస్టరీ నాలెడ్జ్ని అదే లెన్స్తో ఏపీ హిస్టరీని ఇంకొంచెం డీటెయిల్డ్గా డెప్త్గా ప్రిపేర్ అవ్వటం. సో ఎప్పుడు కూడా గ్రూప్ 1 ఏపీపీఎస్సీ హిస్టరీ ప్రిపరేషన్ అనేది ఇది కంప్లీట్లీ న్యూ ఎంటిటీ అని మాత్రం అసలు అనుకోకండి. ఆల్రెడీ మీ ప్రిపరేషన్ని కొంచెం రీజన్ స్పెసిఫిక్గా చేయటం. ఇది ఒకవేళ ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి దీన్ని ఎఫెక్టివ్గా రివిజన్ చేయటము అండ్ ఈ నాలెడ్జ్నే మళ్ళీ అక్కడికి క్యారీ ఫార్వర్డ్ చేస్తూ, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ 92% ఆఫ్ ద టాపిక్స్ ఓవరాల్గా సిలబస్ యూపీఎస్సీకి ఏపీపీఎస్సీకి 86% ఓవర్లాప్ ఉంటే, నేను ఒక ఏఐ టూల్లో స్పెసిఫిక్గా వేసి చూశాను. అంటే ఇండియన్ హిస్టరీ సిలబస్ని, ఎస్పెషలీ యూపీఎస్సీ ఇచ్చిన ఇండియన్ హిస్టరీ సిలబస్ని, ఏపీపీఎస్సీ ఇచ్చిన ఇండియన్ హిస్టరీ ప్లస్ ఏపీపీఎస్సీ హిస్టరీ సిలబస్ని కలిపి థీమాటిక్ ఓవర్లాప్ ఎంత ఉంది అని అడిగితే ఆల్మోస్ట్ 2 ఏఐ టూల్స్ ఒకటే చెప్పాయి. థీమాటిక్ ఓవర్లాప్ ఈజ్, అదొక రేంజ్ ఇచ్చింది, 90 to 94% థీమాటిక్ ఓవర్లాప్ ఉంది. నేను టాపిక్ స్పెసిఫిక్ ఓవర్లాప్ అనట్లేదు, థీమాటిక్ ఓవర్లాప్. అదేంటో అనేది మీకు కొద్దిసేపట్లో తెలుస్తుంది. ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ టు గివ్ యూ అన్ అష్యూరెన్స్ దాట్ ప్రిపరేషన్ అనేది జస్ట్ యాడ్ ఆన్ కాంపనెంట్ మాత్రమే. ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో హిస్టరీ ప్రిపరేషన్ అనే పాయింట్ని హైలైట్ చేయడం నా ఉద్దేశం అన్నమాట. సో ఇదయ్యాక నెక్స్ట్ మనం ఏం మాట్లాడదామంటే కొంచెం సిలబస్ని చూద్దాం. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఇచ్చిన సిలబస్ని, అంటే మొత్తం ఎంటైర్ సిలబస్ని డీటెయిల్గా చూడక్కర్లేదు, సిలబస్ని డీకోడ్ చేస్తూ ఈ ప్రాసెస్లో మనం ఏం చేద్దాము అంటే ఈ యూపీఎస్సీకి ఏపీపీఎస్సీకి ఉన్న ఓవర్లాప్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఏంటంటే నేనేదో టాపిక్ బై టాపిక్ ఓవర్లాప్ చెప్పడం నా ఉద్దేశం కాదు, బట్ ట్రై టు అండర్స్టాండ్ ఎంత సిగ్నిఫికెంట్ ఓవర్లాప్ ఉంది ఈ రెండిటికి అనేది మిమ్మల్ని కన్విన్స్ చేయడం నా ఉద్దేశం అన్నమాట. ఇది మీ ప్రిపరేషన్ని మచ్ మోర్ ఈజియర్ చేస్తుంది. లెట్స్ సే ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ చూసుకుందాం. లెట్స్ సే యూపీఎస్సీలో యూపీఎస్సీ ఏన్షియంట్ ఇండియాలో మీరు బుద్ధిజం చదవచ్చు, జైనిజం లాంటి టాపిక్స్ని మనం డీటెయిల్గా చదువుతాం. సేమ్ అదే మళ్ళీ మనకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఏపీపీఎస్సీలో కూడా. ఎందుకంటే మన ఏపీ స్టేట్లో కూడా దెర్ ఆర్ మెనీ సైట్స్, బుద్ధిస్ట్ అండ్ జైనిస్ట్ సైట్స్ అండ్ ష్రైన్స్ కదా. చాలా సైట్స్ ఉన్నాయి, చాలా ష్రైన్స్ ఉన్నాయి అండ్ వాటికి ఎంతో హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. అండ్ చాలాసార్లు
సేమ్ రూలర్స్ ఇక్కడ ఎవళ్ళైతే ఏ పొలిటికల్ డైనాసిటీస్ అయితే బుద్ధిజం జైనిజంని ప్యాట్రనైజ్ చేశాయో చాలా వరకు అవే డైనాసిటీస్ మళ్ళీ ఏపీలో కూడా ఈ సైట్స్ని డెవలప్ చేయటము, ష్రైన్స్ని డెవలప్ చేయటము. సో ఆ పొలిటికల్ హిస్టరీ కూడా కనెక్షన్ ఉంటుంది అనమాట. సింప్లీ పుట్ కొన్ని స్పెసిఫిక్ కూడా ఉంటాయి. సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే వాట్ వీ రీడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏపీ హిస్టరీ ఈజ్ లార్జ్లీ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ ఆల్రెడీ రెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. అది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సే మీడియల్ ఇండియా చూద్దాం. సో మీడియల్ ఇండియాలో కూడా అర్లీ మీడియల్ ఇండియా, తర్వాత లేటర్ పార్ట్ ఆఫ్ ద మీడియల్ ఇండియా, అర్లీ మీడియల్ ఇండియా, లేటర్ పార్ట్ ఆఫ్ ద మీడియల్ ఇండియా. సే ఫర్ ఇన్స్టెన్స్ మనం అర్లీ మీడియల్ ఇండియాలో యూపీఎస్సీలో బాగా డెప్త్తోనే భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్ చదువుతాం. సేమ్ ఐడియాస్ మళ్ళీ ఏపీపీఎస్సీ సిలబస్లో ఇండియన్ హిస్టరీలో మళ్ళీ రిపీట్ అవడమే కాకుండా ఈవెన్ ఏపీ హిస్టరీలో సే మనం చదివే యోగి వేమన or let's say other literary developments, especially Telugu literary development, Telugu origin, Telugu development. Okay, so because మీరు మనం యూపీఎస్సీస్లో చదువుతాం కదా భక్తి మూమెంట్ అండ్ సూఫీ మూమెంట్ ఏం చేస్తాయి, డెమోక్రటైజేషన్ ఆఫ్ లాంగ్వేజ్ చేస్తుంది అని చదువుతాం అనమాట. నాట్ జస్ట్ డెమోక్రటైజేషన్ ఆఫ్ రిలీజన్ బట్ డెమోక్రటైజేషన్ ఆఫ్ లాంగ్వేజ్ కూడా చేస్తుందని మనం చదువుతుంటాం. అంటే వర్నాక్యులర్ లాంగ్వేజెస్, రీజనల్ లాంగ్వేజెస్ పాపులర్ అవ్వడానికి భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్ కాంట్రిబ్యూట్ చేసిందని చదువుతాం. అదే లింక్ని మనం ఇంకొంచెం డెప్త్గా స్పెసిఫిక్ స్కాలర్స్ పేర్లతో, స్పెసిఫిక్ మన లోకల్ సైన్స్ కాంటెక్స్లో అదే ఆస్పెక్ట్ని మనం చదువుతాం అనమాట. సేమ్ థింగ్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ యాడ్ చేయాలంటే ఇది కొంచెం సీనియర్ ఆస్పిరెంట్స్కి అయితే నేను చెప్పేది లిటిల్ బిట్ రిపిటేటివ్గా బోరింగ్గా అనిపించిండొచ్చు, బట్ ఓకే జస్ట్ పే అటెన్షన్ టు ఇట్, నథింగ్ రాంగ్. ఒకసారి రీకాల్ అయినట్టు ఉంటుంది. లెట్స్ సే మీడియల్ ఇండియాలో మనం యూపీఎస్సీలో డీటెయిల్డ్గా విజయనగర గురించి చాలా డెప్త్లోనే చదువుతాం. విజయనగర కింగ్డమ్, నాట్ జస్ట్ విజయనగర కింగ్డమ్కి సౌత్ ఇండియాలో మనం కాంటెంపరీస్ని కూడా చదువుతాం. సౌత్ ఇండియన్ కాంటెంపరీస్ ఆఫ్ విజయనగర కూడా యూపీఎస్సీలో చదువుతాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఏపీపీఎస్సీ బోత్ ఏపీపీఎస్సీలో ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఏపీపీఎస్సీలో ఏపీ హిస్టరీ కావచ్చు, లిటిల్ మోర్ అనలిటికల్గా చదువుతాం. ఏపీపీఎస్సీలో ఏంటంటే ఒక చిన్న ఆస్పెక్ట్, ఇక్కడ ఎగ్జామినర్స్ క్వాలిటీతో పాటు క్వాంటిటీ ఆస్పెక్ట్ కూడా చూస్తారు. ఇవాల్యుయేషన్లో ఏంటంటే కొంచెం క్వాలిటేటివ్ పాయింట్స్తో పాటు కంటెంట్ కొంచెం ఎక్కువ ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట ఆన్సర్ కాపీస్లో. సో అఫ్కోర్స్ యూపీఎస్సీలో కూడా నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇంపార్టెంటే, బట్ ఇక్కడ లిటిల్ మోర్ ఇంపార్టెంట్, అంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ యూ రైట్ అండర్ ఈచ్ టాపిక్. అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, లెట్స్ సే ఫర్ ఇన్స్టెన్స్ మనం అక్కడ చదువుతాం అడ్వెంట్ ఆఫ్ బ్రిటిష్ అండ్ అడ్వెంట్ ఆఫ్ అదర్ యూరోపియన్ కలోనియలిజం, మర్కంటైలిజం. సేమ్ అదే ఐడియాస్ మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అవుతాయి. లేకపోతే అక్కడ మనం యూపీఎస్సీలో ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్స్ చదువుతాము. అదే ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్స్ని మనం ఇక్కడ ఏపీలో స్పెసిఫిక్గా థామస్ మున్రో, మెకెన్జీ లాంటి వాళ్ళు ఏ విధంగా ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ ఆస్పెక్ట్లో వెళ్తాం అన్నమాట. రైట్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్విన్స్ యూ ఈజ్ వెరీ సింపుల్. చాలా వరకు యూపీఎస్సీ సిలబసే మళ్ళీ రిపీట్ అవుతుంది. అవే థీమ్సే, బ్రాడర్ థీమ్స్, కొంచెం రీజన్ స్పెసిఫిక్గా ఉంటాయి. సో డిఫరెంట్
నేమ్స్ వస్తాయి, అంటే ఎస్పెషలీ కాంట్రిబ్యూషన్స్ చేసిన వాళ్ళ నేమ్స్ మారతాయి. కాంటెక్స్ట్ సేమ్ ఉన్నా కూడా సబ్ కంటెక్స్ట్ డిఫరెంట్ ఉండే ఛాన్స్ ఉంది. కంటెక్స్ట్ సేమ్ ఉన్నా సబ్ కంటెక్స్ట్ డిఫరెంట్గా ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనము ఇఫ్ వీ రీడ్ అబౌట్ కాశీనాథుని నాగేశ్వరరావు. కాశీనాథుని నాగేశ్వరరావు, we all know he is very popular for his Andhra Patrika. సో మనం యూపీఎస్సీలో కూడా ఏం చదువుతాము, న్యూస్ పేపర్స్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇన్స్టిల్లింగ్ ప్యాట్రియాటిజం అని చదువుతాం కదా. సేమ్ అదే థీమ్సే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతాయి. ఇక్కడ వేరే న్యూస్ పేపర్, అండ్ అఫ్ కోర్స్ హీస్ ఆల్సో ఏ సీనియర్ కాంగ్రెస్మెన్. సారీ, హీస్ నాట్ ఏ కాంగ్రెస్మెన్ బట్ హీస్ ఆల్సో ఏ బిజినెస్ మెన్, బికాస్ మీరు చదివే ఉంటారు అమృతాంజన్ ఈజ్ ఆల్సో ద ఫౌండర్ ఆఫ్ అమృతాంజన్. డైరెక్ట్గా కాంగ్రెస్ పాలిటిక్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు కానీ బట్ హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ అమృతాంజన్. అండ్ మీరు శ్రీబాగ్ ప్యాక్ట్ అని చదువుతాం కదా, శ్రీబాగ్ ప్యాక్ట్ జరిగేది కూడా వీళ్ళ రెసిడెన్సీలోనే, శ్రీబాగ్ రెసిడెన్సీ అంటాం అనమాట. సో నేనేమి అంటానంటే ఎవ్రీథింగ్ ఈజ్ లార్జ్లీ కనెక్టెడ్. సే ఫర్ ఇన్స్టెన్స్ మీరు యూ వుడ్ హ్యావ్ హర్డ్ అబౌట్ నేమ్ ఆఫ్ పట్టాభి సీతారామయ్య ఆర్ పట్టాభి రామయ్య. So again is a politician and he has participated in many of ఆ టైంలో జరుగుతున్న చాలా వరకు మూమెంట్స్లో ఇతను పార్టిసిపేట్ చేశాడు. ఇతని టైమ్ లైన్స్ని కరెక్ట్గా చూస్తే, అండ్ హీఈస్ ఆల్సో ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ టైంలో ఏమవుతోంది, లైక్ దిస్ ఈజ్ అ టైమ్ వేర్ వీ స్టార్టెడ్ డిస్కరేజింగ్, అంటే మనం యూరోపియన్ ప్రోడక్ట్స్ని కానివ్వండి, యూరోపియన్ సర్వీసెస్ని కానీ డిస్కరేజ్ చేసే టైంలో సమ్ పాలిటీషియన్స్ దే హ్యావ్ టేకెన్ యాక్టివ్ రోల్ అండ్ దే స్టార్టెడ్ ఎస్టాబ్లిషింగ్ నేటివ్ ఇండస్ట్రీస్ అండ్ నేటివ్ సర్వీసెస్ అనే థీమ్ని మనం యూపీఎస్సీ హిస్టరీలో చూస్తాం. సేమ్ థింగ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. లెట్స్ ఏ మీరు చూస్తారు ఏపీ హిస్టరీలో ఇంకో నేమ్ ఉంటుంది, గరిమెల్ల సత్యనారాయణ. సో గరిమెల్ల సత్యనారాయణ హీఈస్ మోర్ ఆఫ్, అంటే ఈయన లిటరరీ ప్యాట్రియాటిజం. మనం అక్కడ కూడా యూపీఎస్సీలో కూడా చాలా నేమ్స్ చూస్తాం కదా. లిటరరీ ప్యాట్రియాటిజం అంటే త్రూ లిటరరీ సోర్సెస్, అంటే ఈయన రాసిన కొన్ని వెరీ పాపులర్ మా కొద్ది తెల్లదొరల పాలన అనేది ఇట్స్ ఎ వెరీ పాపులర్ లిటరరీ వర్క్ అనమాట. సో లిటరరీ వర్క్స్ని యూజ్ చేసుకుని, అండ్ ఆఫ్ కోర్స్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ టైంలో హీఈస్ జైల్డ్, 2-3 సార్లు హీ గాట్ జైల్డ్ అనమాట. సిమిలర్ థీమే ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. సో లైక్ దిస్ ఏంటంటే చాలా వరకు మనం యూపీఎస్సీలో చదివేవే సబ్ కంటెక్స్లో, ఆంధ్రప్రదేశ్ కంటెక్స్లో సిచ్యువేట్ అయ్యి మళ్ళీ వాటిని మనం ఇంకొంచెం రీజన్ స్పెసిఫిక్గా, పర్సన్ స్పెసిఫిక్గా, డెప్త్లో డీటెయిల్గా చదువుతామన్నమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఏపీపీఎస్సీ యూపీఎస్సీకి చాలా వరకు సిలబస్లో ఓవర్లాప్ ఉందని చెప్పడం నా ఉద్దేశం అన్నమాట.